రీసెంట్‌గా మీరందరూ అమెరికాలో ఒక పెద్ద న్యూస్ అయితే వచ్చింది. అది మిస్ అయ్యారనుకుంటే కన్ఫర్మ్‌గా ఇది చూడండి. ఎందుకంటే అగ్రో టెర్రరిజం అని చెప్పని ఒక వర్డ్ చాలా ఫేమస్ అవుతుంది రీసెంట్‌గా. ఏంటంటే చైనీస్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఇప్పుడు తనును తన బాయ్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ అమెరికాలోకి ఒక డేంజరస్ ఫంగస్‌ని తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. ఆ ఫంగస్ వల్ల ఏంటంటే ఏదైతే ఎఫ్‌డీఏ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫంగస్‌ని అయితే అమెరికాలోకి రాకుండా ఆపామని అయితే చెప్పారు. బట్ ఈ ఫంగస్ ఏంటంటే మెయిన్‌లీ ఏదైతే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీట్ అవ్వచ్చు, బార్లీ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, ఇంకేదైనా సమ్ అదర్ అగ్రికల్చర్ ఏవైతే క్రాప్స్ ఉంటాయో వాటన్నిటిని ఈ వైరస్ చాలా పెద్ద ఎత్తున డిస్ట్రాయ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న ఫంగస్ అనమాట. దాని గురించి డీటెయిల్డ్‌గా ఎవరైతే ఎఫ్‌బీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కష్ పటేల్ ఆయన ఒక పెద్ద ట్వీట్ అయితే చేశారు. ఎవరైతే యూన్ క్యాంగ్ జియాన్ అనే ఆవిడైతే ఈ ఫిజారియం జెర్మేనియం అనే ఒక ఫంగస్ ని యుఎస్ లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. దీనివల్ల యాగ్రో టెర్రరిజం అంటే యుఎస్ లో ఉన్న పెరుగుతున్న క్రాప్స్ అవన్నీ డిస్ట్రాయ్ చేయడానికి అండ్ అలాగే క్రాప్స్ డిస్ట్రాయ్ అవ్వటం అనేది ఒక థింగ్ అయితే ఒకవేళ ఈ ఫుడ్ ని ఎవరైనా హ్యూమన్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ కనుక కన్జ్యూమ్ చేస్తే వాళ్ళకు కూడా వేరే అదర్ కాంప్లికేషన్స్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి ఏదైతే చైనా ఒక రకంగా ఒకప్పుడు టెర్రరిజం అంటే మనం గన్స్ తో లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ బాంబ్స్ అలాంటివి ఇప్పుడు ఏంటంటే చైనా ఎక్కడో ఉంది, అమెరికా ఎక్కడో ఉంది. బట్ వాళ్ళ సైంటిస్ట్ ని వాళ్ళ జనాల్ని ఈ ఫంగస్ ని బ్యాక్టీరియా ఇట్లాంటి అన్నిట్లు పంపించి వాళ్ళ క్రాప్స్ మీద ఫుడ్ సెక్యూరిటీ మీద లేకపోతే వాళ్ళ యొక్క జనాల యొక్క హెల్త్ మీద ఎంత దెబ్బ కొట్టాలని ట్రై చేస్తుందో మనకైతే అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఈవెన్ మనం చూసాం కూడా కోవిడ్ టైంలో కూడా అమెరికా చాలా ప్రెషర్ చేసింది. ఇది చైనా డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద వైరస్ లాగా ఉంది, లేకపోతే చైనా ఏదో సమ్ ఎక్స్పెరిమెంట్స్ చేసి బయటకు వచ్చిందని. సో ఇప్పుడు ఒక రకంగా యాగ్రో టెర్రరిజం అని చెప్పని ఇట్లా సైంటిస్టులు చైనీస్ సైంటిస్టులు ఏదైతే వాళ్ళందరూ అమెరికాను కూడా టార్గెట్ చేసి అగ్రో టెర్రరిజం చేసి అక్కడ ఉన్న ఫుడ్ క్రాప్స్ ని వీళ్ళందరినీ నాశనం చేయాలని చూస్తున్నారు. అంటే చైనా ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళిందంటే మనకు తెలిసింది. అండ్ ఇది అమెరికన్ సైడ్ అయితే మన ఇండియా ఒక రకంగా చెప్పండి, ఒక పక్కన బంగ్లాదేశ్, ఒక పక్కన చైనా, ఒక పక్కన పాకిస్తాన్ పెట్టుకొని ఎక్కడో ఉన్న అమెరికాకే చైనా ఇలాంటి ఫంగస్ పంపించినప్పుడు మనందరం ల్యాండ్ బార్డర్స్ కలిగి ఉన్నాం. మనకి ఇంకెంత ఇది. అండ్ రీసెంట్ గా కనుక మనం చూస్తే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి వాళ్ళందరూ పాకిస్తాన్ ఎలా ఉపయోగించుకుంది వాళ్ళకి డబ్బు ఆశ చూపెట్టి కానీ కింద సమ్మదర్ ఇచ్చి కానీ వాళ్ళందరినీ ఈవెన్ రీసెంట్ గా కూడా పంజాబ్కి చెందిన ఒకళ్ళని యూట్యూబర్ ని కూడా అరెస్ట్ చేశారని కూడా తెలిసింది. అండ్ వీటన్నిటిని కూడా మేడం ఎన్ అనే ఆవిడ కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నది అయితే వీళ్ళందరినీ ఒక రకంగా గ్యాదర్ చేస్తామని కూడా తెలిసింది. సో ఇలాంటి ఒక రకంగా హోలిస్టిక్ అంటే ఒక హాస్టైల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఏదైతే ఉన్నాం, ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన చైనా, ఒక పక్కన బంగ్లాదేశ్, వీళ్ళందరితో మనకు ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. ప్రతి ల్యాండ్ బార్డర్ సెక్యూరిటీ లేని థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ టైంలో మనం ఏం చేయాలి, ఒకవేళ ఇలాంటి అగ్రో టెర్రరిజం మీద మనకు కనుక ఏమన్నా అయితే మనం ఏం చర్యలు తీసుకోవాలి, ఇటన్నిటి గురించి కింద నా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.